శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ నమస్తస్సై 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 నమో నమః. బ్రహ్మ కపాలము ఇది ఎక్కడ ఉంది, దీని యొక్క చరిత్ర ఏమిటి, అక్కడ చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటి, ఎందుకు చేయాలి అనేటువంటిది వాళ్ళ ఈ వీడియోలో చెప్తాను. పార్వతీ పరమేశ్వరుల వివాహం జరుగుతున్నటువంటి సందర్భంలో బ్రహ్మగా ఉన్నటువంటి బ్రహ్మగారు ఒక శిరస్సుతోటి పార్వతీదేవి యొక్క అందాన్ని ఆస్వాదిస్తూ ఉన్నటువంటి పరిస్థితి శివుడికి ఆగ్రహం కలిగించింది. శివుడు ఆయన నెత్తి మీద ఒక దెబ్బ వేశాడు. ఆ దెబ్బ వేస్తే ఆయన తల లేచిపోయింది. కానీ అది లేచిపోయి శివుడు చేతికి అంటుకుని అట్లా ఉండిపోయింది. శివుడు చాలా ప్రయత్నాలు చేశాడు దాన్ని వదిలించుకోవడం, అది అవ్వలేదు. చాలా చాలా ప్రయత్నాలు చేశాడు, అది అవ్వలేదు. చివరికి దేవతల్ని ఋషుల్ని అందరిని పిలిచి కూర్చోబెట్టి, నాయన ఇది పరిస్థితి, ఈ బ్రహ్మగారి చెయ్యి తల నా చేతి నుంచి వదిలిపెట్టలేదు, కానీ దీనికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అని చెప్పి పరమేశ్వరుడు ఋషుల్ని మహర్షుల్ని దేవి దేవతలను అందరినీ కూడా ప్రార్థించడం వల్ల వాళ్ళంతా ఆయనకి ఏం సలహా ఇచ్చారంటే, మీరు ఈ ముల్లోకాల్లో కూడా ప్రతి ఇంటికి వెళ్ళి భిక్ష అడగండి, ఎక్కడైతే రాలిపోతుందో అక్కడితో అది వదిలిపోతుంది అని చెప్పారు. శివుడు ఇది సంతోషించి ముల్లోకాలు తిరిగి భిక్షాటన చేసినా ఎక్కడా కూడా ఇది అవ్వలేదు. చివరికి ఎక్కడైతే హిమాలయాల్లో కేదారేశ్వరుడిగా ఉన్నాడో ఆయన అక్కడికి వచ్చాడు. మళ్ళీ తిరిగి తన వివాహం జరిగినటువంటి ప్రదేశానికి వచ్చాడు. విశేషం ఏంటంటే, శివుడి యొక్క మామగారైనటువంటి హిమవంతుడు అప్పటికే అక్కడ ఉన్నటువంటి నది నదాలు పర్వతాలన్నీ కూడా శివుడికి కానుకగా ఇచ్చేసాడని ఇస్తే, అప్పుడు విష్ణుమూర్తి ఏదైతే బదరీ నారాయణ వనం ఉందో అది శివుడిని అడిగాడు, నాయన నాకు ఈ వనం ఇచ్చేసే, నీకు చాలా ఉంది కాబట్టి నేను ఇందులో ఉంటాను అని చెప్పి. విష్ణుమూర్తి అడిగిందే తడవుగా శివుడు అది ఇచ్చేయడం జరిగింది. అక్కడ బదరీ నారాయణగా విష్ణుమూర్తి కొలువై ఉన్నాడు. లక్ష్మీదేవితో బద్రీ విషయాలు అంటారు, అక్కడ కొలువై ఉన్నాడు. చివరికి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఈ శివుడు ఆ విష్ణుమూర్తి యొక్క భిక్షాటనకు వచ్చాడు విష్ణుమూర్తి దగ్గరికి. ఇది గ్రహించినటువంటి విష్ణువు తను భిక్ష వేయిపోగా భిక్ష వేయకుండానే ఆ చేతికున్నటువంటి కపాలం కాస్త ఊడి కింద పడిపోయింది. ఎక్కడైతే కపాలం కింద పడిపోయిందో అదే బ్రహ్మ కపాలం ఇవాళ బదరీనాథులో విష్ణుమూర్తి యొక్క పాదాల చింతన ఉంటుంది. మందిరం నుంచి ఒక 1/2 కిలోమీటర్ కింద దిగితే బ్రహ్మ కపాలం, అక్కడ బ్రహ్మగారి కపాలంగా ఉన్నటువంటి రాళ్ళు ఉంటాయి. అక్కడ పితృదేవతలందరికీ కూడా కార్యక్రమాలు చేస్తారు. విశేషం ఏంటంటే, బ్రహ్మ కపాలంలో ఒకసారి కనుక పిండ ప్రదానం చేసినట్టయితే బ్రహ్మ కపాలంలో మనం గతించినటువంటి వాళ్ళకి ఇంకా జీవితంలో మా ఆబ్దికాలు పెట్టవలసిన అవసరం లేదు అని వాళ్ళు చెప్తారు అక్కడ. కానీ మనం ఇక్కడ పెట్టి మన తృప్తి అది. పెద్దవాళ్ళకి మనం చేయవలసినటువంటి సేవ బతికుండగా ఏం చేసామనేది వేరే విషయం, మనకు సాధ్యపడకపోవచ్చు అన్ని రకాలుగా కూడా. కానీ గతించిన తర్వాత సంవత్సరానికి ఒకసారి అయినా సరే పితృదేవతలకి పిండ ప్రదానం చేయడం అనేది ప్రతి మానవుడి యొక్క కర్తవ్యం. ఎందుకంటే మనకి జన్మనిచ్చి ఇంత చేసి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చి మంచి పౌష్టికమైనటువంటి శరీరాన్ని ఇచ్చి మనకి విద్యనిచ్చి ఉపాధినిచ్చి మన కుటుంబాన్ని ఇచ్చి మనకి ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులు గతించిన తర్వాత ప్రతి సంవత్సరం ఒకసారి వాళ్ళకి పిండ ప్రదానం చేయడం అనేది మానవ కర్తవ్యం, అది ప్రతి మానవుడికి కూడా. కాబట్టి మనం చేసుకోవాలి. అట్లా బ్రహ్మకపాలంలో కనుక చేస్తే వాళ్ళకి చాలా ముక్తి లభిస్తుంది. చాలా తొందరగా మళ్ళీ వాళ్ళు పుణ్యలోకాలకి ఊర్ధ్వలోకాలకు వెళ్తారు, పితృలోకానికి వెళ్ళగలుగుతారు. అట్లాగా బ్రహ్మకపాలం ఎక్కడైతే ఉందో బదరీ నారాయణుడి పాదాల చంద్రం అలకానంద దగ్గర ఉంది, పాదాల వద్ద ఉంది అది. కాబట్టి ఎవరికైనా సరే ఒక్కసారి జీవితంలో బదరీ వెళ్ళి వాళ్ళ యొక్క పితృదేవతలకి పిండ ప్రదానం కార్యక్రమం చేయడం అనేది చాలా ఆవశ్యకమైనటువంటి విషయం, విశేషమైనటువంటి విషయం, తప్పనిసరిగా చేయవలసినటువంటి జీవితంలో ఒక కార్యము అని కూడా మనం గుర్తుంచుకోవాలి. బ్రహ్మ కపాలం ఏదైతే అప్పుడు శివుడు వరం ఇచ్చాడు మన విష్ణుమూర్తిని, ఎవరైతే ఈ బ్రహ్మ కపాలం దగ్గర వచ్చి పితృదేవతలకి పిండ ప్రదాన కార్యక్రమం చేస్తారో వాళ్ళందరికీ కూడా స్వర్గం లభిస్తుంది అని చెప్పని. కాబట్టి బదరీనారాయణుడి చెంతన
అలకానంద పాదాల దగ్గర ఉన్నటువంటి బ్రహ్మకపాలానికి వెళ్ళి గతించినటువంటి మన పితృదేవతలకి ఖచ్చితంగా చేసుకున్నట్టయితే సంతానం, కుటుంబం, ఐశ్వర్యం అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. హరి ఓం తత్సత్. భారత మాతాకి జై.